హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు సింపుల్గా ఒక చిన్న వీడియోనండి. అది కూడా ఒక 3 వెరైటీస్తో మాత్రమే వచ్చానండి. ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి అంతా కూడా రింకిల్ షిఫాన్లోనండి. అంత ప్లెయిన్ పైన రింకిల్ షిఫాన్ అండ్ రిచ్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో. తర్వాత రామ్యాంగోనండి. రామ్యాంగోలో కూడా చాలా మంచి డిజైన్ ఉందండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బనారసి సిల్క్ అండి. దానిపైన అంతా కూడా మిర్రర్ వర్క్తో ఉందండి శారీ అంతా కూడా. చూద్దామండి ఈరోజు వీడియో ఏముందో వెరైటీ అంతా కూడా. ఫస్ట్ వెరైటీ వచ్చేసి రా మ్యాంగో అండి. రా మ్యాంగో మీకు తెలిసిన విషయమేనండి. ఇప్పుడంతా కూడా ప్యూర్లో చాలా మంచి ట్రెండింగ్లో ఉందండి. మార్కెట్లో అంతా కూడా రా మ్యాంగో శారీస్ అడుగుతున్నారండి. కాకపోతే మనకి ఎప్పుడైతే ప్యూర్ ఐటమ్ వస్తుందో దాని వెనకాలే మనకి ఏమొస్తుందండి, ఇమ్మీడియట్గా మళ్ళీ దాంట్లో సెమీ వచ్చేస్తుందండి. ఇది సెమీ కానీ మొన్నటి వరకు ఇది ప్యూర్లో అమ్మిన వెరైటీ అండి. ఇదంతా కూడా 8,000 అబోవ్ అమ్మిన శారీస్ అండి. కానీ ఇప్పుడు మళ్ళీ సెమీలో వచ్చాయండి. అందుకని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. సెమీ అన్నాను కదా అని చెప్పేసి నార్మల్గా ఉందేమో, ఫ్యాబ్రిక్ ఎలా ఉందేమో అనుకుంటున్నారేమో, కానీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ క్వాలిటీ ఉందండి. సెమీ అని కూడా తెలియదండి. మనము ఫ్యాబ్రిక్ చేయితో తీసుకొని చూస్తే కానీ తెలియట్లేదండి, అంత బాగుందండి క్వాలిటీ. చూద్దాం దీంట్లో పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో. చూడండి శారీ అంతా కూడా మంచి బ్రైట్ పర్పుల్ కలర్లో ఉందండి. శారీ ఓవరాల్ అంతా కూడా మళ్ళీ మనకి చిన్న బుట్ట అండి, ఫ్లోరల్ బుట్ట. అది కూడా టోటల్ ఈవెన్గా వస్తుందండి. అంటే మనకి శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఈ బుట్ట స్టైల్ అనేది ఎక్కడా తగ్గలేదండి. ఎంత ఫుల్ బుట్ట వస్తుంది చూడండి అసలు. ఇంకా బార్డర్ విషయానికి వస్తేనండి, బార్డర్స్ అన్నీ కూడా ఇవి ఓపెన్ బార్డర్స్ అండి. కాకపోతే ఇది ఎలా క్రియేట్ చేస్తాడు వీవర్ చూడండి. మంచి ఏదైతే మనకి బాడీ ఓవరాల్ అంతా చిన్న బుట్ట ఏది ఇచ్చాడో దాంట్లోనే ఫ్లవర్ బుట్ట అండి, అది బార్డర్ లాగా క్రియేట్ అయింది చూడండి. ఇది షోల్డర్ బార్డర్లో వస్తుంది. అది కూడా మళ్ళీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయింది చూడండి. మీరు గమనిస్తే తెలుస్తుందండి. బాటమ్ బార్డర్ అండి. బాటమ్ బార్డర్ కూడా చూడండి, షోల్డర్ బార్డర్లో ఈ ఫ్లవర్ బూటీ అనేది ఒక లైన్ వచ్చిందండి. దీంట్లో మాత్రం కొంచెం చూడండి జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చాడు ఈ బూట అంతా కూడా. దీనిపైన కూడా చూడండి మంచి గోల్డ్ మిక్స్తో వచ్చి తర్వాత సిల్వర్ కూడా ఉంది చూడండి. శారీ అసలు ఓవరాల్ అంతా కూడా ఇలాగే ఉంది చూడండి. అసలు ఫ్రిల్స్ కట్టిన తర్వాత 2 మీటర్స్ తర్వాత లోపల తగ్గుతుందా అండి అంటే అట్లా ఏం లేదండి. అసలు ఫుల్ ఓవరాల్ ఉందండి. పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి అసలు ఎంత రిచ్గా ఇచ్చాడో చూడండి. టోటల్ అంతా కూడా బాక్స్ పళ్ళు అండి. బాక్స్ పళ్ళులోనే మనకి ఫ్లోరల్ డిజైన్లో అంతా కూడా జరీతో వీవింగ్ ఉంది చూడండి. ఇది మీరు గోల్డ్ ప్రింట్ అనుకుంటున్నారేమో, కాదండి. ఇదంతా కూడా జరీ వీవింగ్లో వస్తుందండి. ఓవరాల్గా మనకి సాఫ్ట్ కంచుపట్టు శారీ వస్తుంది కదండి, దాంట్లో ఎలా వస్తుందో పళ్ళు అలా ఉందండి. అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా ఏదైతే మనకి బాక్స్ పళ్ళులో జరీతో వీవింగ్లో వచ్చిందండి, అట్లాగే బ్లౌజ్ కూడా మంచి జకార్డ్ బ్లౌజ్ అండి. మళ్ళీ దానికి కూడా మనకి బార్డర్, హ్యాండ్స్కి బార్డర్ లాగా ఈ బుట్ట వచ్చింది చూడండి. ఏదైతే మనకి షోల్డర్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్లో వచ్చిందో అదే బార్డర్ లాగా వచ్చింది చూడండి. అసలు ఆ హ్యాండ్ పైన ఈ ఒక్క ఫ్లవర్ బట్టి మనము స్టిచ్ చేయించుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. అసలు చెప్తున్నాను కదండి, ఇది మనము సెమీ రా మ్యాంగో అని చెప్పుకోవడానికి అసలు లేదండి, అట్లా ఉందండి ఫ్యాబ్రిక్. మనము శారీ ఓవరాల్ అంతా కూడా చూస్తే ఉప్పాడ సాఫ్ట్ పట్టు కడతాం కదండి, ఆ ఫ్యాబ్రిక్ లాగానే అనిపిస్తుంది. ఇంకా అసలు కంచి సాఫ్ట్ పట్టు కూడా అని అనొచ్చండి, అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ప్యూర్ రా మ్యాంగోకి అసలు ఏమాత్రం తీసిపోలేదండి. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2120 అండి. ఇంకా సేమ్ డిజైన్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. సేమ్ ఇంకొక శారీ చూద్దామండి. చూడండి ఈ శారీ అంతా కూడా మంచి బ్రిక్ కలర్ అండి. దానికంటే కూడా చాలా కొంచెం డార్క్ అనిపిస్తుందండి, కొంచెం లైట్ ఆర్ డార్క్, ఇంకా మీరే చెప్పాలండి ఇది పర్ఫెక్ట్ కలర్ ఏదో కామెంట్ బాక్స్లో. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ అండి. సేమ్ డిజైన్లోనే మనకి కలర్ మాత్రం వేరియేషన్ అండి. అసలు ఎంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూద్దాం. చూడండి అసలు మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుందండి. వెయిట్ కూడా అసలు చాలా లైట్ వెయిట్ అండి. ఈ కలర్ చూడండి మంచి పికాక్ బ్లూలో ఉంది ఈ కలర్ కూడా. ఈ డిజైన్ పైన మనకి ఈ కలర్ పైన చూడండి డిజైన్ ఎంత వైబ్రెంట్గా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా బ్లౌజ్ అంతేనండి సేమ్. ఇంకా మనకి ఏదైతే ఈ బుట్ట వస్తుందో అదే బుట్టాని జకార్డ్ లాగా పళ్ళు క్రియేట్ చేశారండి. ఈ కలర్ చూడండి మంచి మెంతి గ్రీన్లో ఉంది చూడండి.
దీనిపైన కూడా మనకి జరీ, ఇదంతా కూడా వీవింగ్ అండి. ఈ బూటీస్ అంతా కూడా వీవింగ్, అది కూడా మళ్ళీ ఈవెన్గా వచ్చాయండి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఈ కలర్ చూడండి, అసలు ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. ఈ వర్క్ అంతా కూడా మనకి. అండ్ వాష్ కూడా అండి, ఫస్ట్ టైం ఒక్కసారి డ్రై వాష్కి ఇచ్చామా మనము, ఆ తర్వాత నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. వైన్ కలర్ చూడండి, దీనిపైన మనకి జరీ వీవింగ్ అంతా చూడండి ఎలా అనిపిస్తుందో. ఈ బూటీస్ అంతా కూడా చాలా ఈవెన్గా వస్తాయండి. శారీ ఓవరాల్ అంతా కూడా వస్తుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ వెరైటీ అంతా కూడా మంచి రింకిల్ షిఫాన్లో ఉంది చూడండి. ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ అనుకోవచ్చండి. ఇదంతా కూడా అసలు సమ్మర్కి అంతా కొంచెం మనము లైట్ కలర్స్ వేయడానికి ట్రై చేస్తాం కదండి, ఆ దాంట్లోనే వస్తుందండి. ఇదంతా కూడా మంచి లైట్ షేడ్స్ అండి, అన్నీ కూడా వాటర్ కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి మంచి లక్స్ గ్రీన్లో ఉంది చూడండి, లైట్ కలర్లో అసలు. మళ్ళీ దీనిపైన మనకి శారీ ఓవరాల్ అంతా కూడా ప్లెయినేనండి, కానీ దీనికి బ్లౌజ్ మాత్రం స్పెషల్గా ఇచ్చాడండి. చూద్దాం ఆ బ్లౌజ్ ఎలా ఉందో. చూడండి శారీ అంతా కూడా మనకి మంచి లైట్ పేస్టల్ కలర్ అని చెప్పుకున్నాం కదండి, లక్స్ గ్రీన్లో. చీర అంతా కూడా మనకి ప్లెయినేనండి, కాకపోతే మనకి 2 సైడ్స్ మనకి షోల్డర్ బార్డర్ మంచి వీవింగ్లో జరీ బార్డర్ లాగా ఉంటుంది చూడండి. ఇదంతా కూడా షోల్డర్ బార్డర్ అండి, ఇదంతా కూడా మంచి వీవింగేనండి. మన కంచిపట్టు శారీస్కి ఎలా వస్తుందో బార్డర్ అలా ఉందండి. అండ్ బాటమ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది చూడండి. మనకి 2 ఈక్వల్ ఉన్నాయండి, షోల్డర్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్ కూడా 2 ఈవెన్గా వచ్చాయి చూడండి. అసలు కలర్ అయితే చాలా బాగుంది కదండి. పళ్ళు చూద్దాం. పళ్ళు సింపుల్ అండి, ఇలా వచ్చింది పళ్ళు కూడా. చూడండి పళ్ళు అంతా సింపుల్, మనకి సింపుల్ పళ్ళు ఉంది. దీనికి చెప్పాను కదండి బ్లౌజే హైలైట్ అని. మంచి బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ మనకి క్రేప్ ఇచ్చాడండి. బ్లౌజ్ చూడండి మంచి క్రేప్ మెటీరియల్ పైన ఇచ్చాడు చూడండి. ఇదంతా క్రేప్ మెటీరియల్ అండి. శారీ అంతా కూడా మనకి ఫ్రింకిల్ షిఫాన్లో ఉంది కదండి, బ్లౌజ్ మాత్రం మంచి క్రేప్లో ఇచ్చాడండి. క్రేప్లో కూడా మళ్ళీ ఫుల్ వర్క్ అండి. దీనికి బ్లౌజే హైలైట్ చెప్పాను కదండి. ఇదంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది చూడండి. అంతా కూడా ఇది జరీ వీవింగ్లోనేనండి. ఇదంతా గోల్డ్ థ్రెడ్ అండి. బ్యాక్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి బ్యాక్. ఇంకా హ్యాండ్స్కి అయితే అసలు ఫుల్ మనకి ఒక హ్యాండ్ ఫుల్ మొత్తం ఈ వర్క్ని పెట్టేసుకోవచ్చు అండి. ఇలా ఉంది చూడండి వర్క్ అంతా. 2 హ్యాండ్స్కి ఇచ్చాడండి ఇలా. చూడండి హ్యాండ్స్కి కూడా మనకి 2 హ్యాండ్స్కి అసలు ఫుల్ ఈ హ్యాండ్ పెట్టేసుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది చూడండి. అసలు చాలా బాగుంది కదండి. ఈ వర్క్ అంతా కూడా ఫుల్ మనకి హెవీ వర్క్ లాగా ఉంది చూడండి. ఇప్పుడంతా కూడా ట్రెండింగ్గా మారింది కదండి. శారీ అంతా ప్లెయిన్ పెట్టుకొని బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీగా వేస్తున్నారండి, దాంట్లో వస్తుందండి ఇదంతా కూడా. మళ్ళీ ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2600 అండి. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ శారీ చూద్దామండి. మంచి బర్గండీ షేడ్లో ఉంది చూడండి. అన్నీ కూడా ప్లెయినేనండి, కాకపోతే దీనికి బ్లౌజ్లే హైలైట్ అండి. ప్రతి శారీ కూడా మనకి క్రేప్ బ్లౌజే వస్తుందండి. క్రేప్ బ్లౌజ్ వచ్చేసి మంచి ఫుల్ వర్క్ ఉంటుందండి. దీంట్లో ఇంకా కొంచెం కాంట్రాస్ట్ కలర్ కూడా మిక్స్ అయింది చూడండి, కాబట్టి మీనా వర్క్ లాగా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ శారీ చూద్దాం. చూడండి ఈ కలర్ చూడండి, మంచి పేస్టల్ లావెండర్ ఉంది చూడండి. ఇది కూడా దీనికి కూడా బ్లౌజ్ ఇంతేనండి. అన్ని బ్లౌజులన్నీ క్రేప్ మెటీరియల్ పైన ఇస్తున్నాడండి. బ్లౌజ్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ కలర్ చూడండి, ఇది కూడా మనకి మంచి సీ గ్రీన్లో ఉంది చూడండి. అంతా కూడా పేస్టల్స్ అండి. మళ్ళీ మనకి శారీకి ట్యాజిల్స్ కూడా ఉన్నాయి చూడండి. శారీకి అంతా కూడా మంచి ట్యాజిల్స్ ఉన్నాయండి. కొంచెం వర్క్ బ్లౌజ్ కట్టాలి, పార్టీ వేర్కి ఉండాలి మనకి అని అంటే అలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అంతా కూడా. దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. ఇదంతా కూడా మనకి ఫ్రెంచ్ నాట్ లాగా ఉంది చూడండి, ఫ్రెంచ్ నాట్ వర్క్ లాగా ఉంది ఇదంతా. ఫుల్ 2 హ్యాండ్స్కి వస్తుందండి అండ్ బ్యాక్ పార్ట్ కూడా వస్తుందండి అదే వర్క్. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం.
మంచి పీచ్ కలర్లో ఉంది చూడండి. పీచ్ కూడా అసలు మీకు ఎలా కనిపిస్తుందో కానీ లైవ్లో చూస్తే మాత్రం కలర్ మంచి బ్రైట్గా కనిపిస్తుందండి. మరీ అంత లైట్ అట్లా అని కూడా ఏం అనిపించట్లేదండి, చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి మనకి టాజిల్స్ ఉన్నాయండి. చూడండి దీనికి అంతా కూడా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాడు చూడండి. ఫ్యాబ్రిక్ ఏమో క్రేప్ ఉంటుందండి, దానిపైన మనకి ఏదైతే హ్యాండ్స్కి మనకి వర్క్ ఇస్తున్నాడు అంటున్నాను కదండి, అదంతా ఇది ఇప్పుడు మంచి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మనము మార్నింగ్ పట్టు చీర వేసుకుని రెడీ అయ్యి వెళ్ళి ఆ తర్వాత ఈవినింగ్కి మళ్ళీ మనము నెక్స్ట్ ఇంకో శారీ చేంజ్ చేద్దాం అనుకుంటాం కదండి, అప్పుడు ఈ శారీ వేర్ చేసామంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్కి మనకి మంచి వర్క్లో ఉంది కాబట్టి మనకి గ్రాండ్గా కనిపిస్తుందండి ఫంక్షన్కి తగ్గట్టు. దీనికి చూడండి మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి, కొంచెం జాల్ డిజైన్ లాగా ఉంది చూడండి. ఇది మంచి బేబీ పింక్లో ఉంది చూడండి. కలర్ అయితే అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఈ శారీస్ ఇన్ కేస్ మీకు బల్క్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. మీకు ఏ కలర్ నచ్చినా పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఇది చూడండి, మనము గ్రీన్సే చూసాము, దాంట్లో 2 కలర్స్ చూసాము ఇంతవరకు, కానీ ఇది మళ్ళీ పిస్తా గ్రీన్లో ఉంది చూడండి. 3 కలర్స్కి 3 కూడా డిఫరెంట్ ఉన్నాయండి. ఇదంతా ఫ్యాబ్రిక్ చూడండి మీకు ఎంత నీట్గా ఉంది. అసలు లైట్ వెయిట్ ఉందండి శారీ, అస్సలు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్. మళ్ళీ అలా అని ట్రాన్స్పరెంట్ లేదండి, మీకు సింగిల్ పైన చూపిస్తున్నాను, ట్రాన్స్పరెంట్ కూడా లేదండి. లైట్ వెయిట్, మనం డే అంతా క్యారీ చేసినా కూడా మంచి కంఫర్ట్ ఉండే శారీ అండి. దీనికి వర్క్ చూడండి అంతా కూడా మంచి గోల్డ్ థ్రెడ్లో వచ్చి మళ్ళీ సెల్ఫ్ కలర్, శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మళ్ళీ సెల్ఫ్ కలరే వర్క్ ఉంది చూడండి. దాంట్లో గోల్డ్ వర్క్తో మనకి కాంట్రాస్ట్లో కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ వెరైటీ అంతా కూడా మంచి బనారసి సిల్క్లో ఉందండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి మంచి మిర్రర్ వర్క్ ఉంది చూడండి. అసలు మిర్రర్ వర్క్ అంటే ఎప్పటికీ కూడా మనము క్రేజీగా తీసుకుంటూనే ఉంటాం కదండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి మంచి మిర్రర్ వర్క్తో ఉందండి. చూద్దాం దీనికి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో. చూడండి శారీ అంతా కూడా మనకి మంచి నేవీ బ్లూ కలర్ ఉందండి, అది కూడా చాలా డీప్ కలర్ ఉందండి. డార్క్ కలర్ పైన మనకి అసలు ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూడండి మీరు, మిర్రర్స్ అంతా కూడా నేను ఇలా చేస్తుంటే అసలు షైన్ అవుతున్నాయి చూడండి. అంటే ఇదంతా కూడా చిప్స్ కాదండి, ఏ రేకు కాదు, మనకి రియల్ మిర్రర్ అండి. అది కూడా మళ్ళీ అతికిచ్చినవి కాదండి, మనము స్టిచ్ చేసినవి చూడండి. మీకు ఇలా కూడా చూపిస్తున్నాను, అందుకని చెప్పేసి అసలు అంత షైన్ ఉన్నాయండి, రియల్ మిర్రర్ కాబట్టి. ఓవరాల్ అంతా కూడా వస్తుందండి శారీ, ఓవరాల్ అంతా కూడా మనకి లోపల కొంచెం ఫ్రిల్స్ దగ్గర మాత్రం తగ్గుతుందండి. అట్లాగే పైన మనము ఎక్కడైతే కుచ్చిళ్ళు దోపుకుంటామో అక్కడ కూడా మనకి రావండి, తెలుసు కదా మీకు అంతా కూడా. చూడండి షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి అంతా యాంటిక్ ఎఫెక్ట్ ఉంది చూడండి. మనకి ఇదంతా బార్డర్ అండి, కానీ ఇది వీవింగ్ చూడండి, ఈ వీవింగ్ అంతా కూడా మనకి యాంటిక్ ఎఫెక్ట్ ఉంది చూడండి. అండ్ బాటమ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది చూడండి. అసలు మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ శారీ అయితే అసలు ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి, అసలు చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. పళ్ళు ఎలా ఇచ్చాడో చూద్దాం. సూపర్ అండి, పళ్ళు కూడా మంచి జకార్డ్ స్టైల్లో ఇచ్చాడు చూడండి. ఓవరాల్ అంతా కూడా మంచి పళ్ళు అంతా చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడండి. దీనికి ఇంకా స్పెషల్గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడండి, ఆపోజిట్ కాంట్రాస్ట్. చూడండి బ్లౌజ్ కూడా అసలు ఆపోజిట్ కాంట్రాస్ట్ అండి, కంప్లీట్ ఆపోజిట్ ఉంది. ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్లో ఉంది చూడండి కలర్. దీనికి కూడా మళ్ళీ హ్యాండ్స్కి మనకి 2 టైప్స్ ఆఫ్ బార్డర్ వచ్చింది చూడండి. ఏదైతే మనకి శారీలో బార్డర్ ఉందో ఇలా శారీలో ఉన్న బార్డర్ ఇచ్చాడండి ఇలా. అండ్ మళ్ళీ డిఫరెంట్గా మళ్ళీ కొంచెం ఈ బార్డర్ కూడా ఇచ్చాడండి, అంటే మనం బ్లౌజ్ని కొంచెం డిజైనర్ లాగా చేసుకోవడానికి వీలు ఉంటుంది చూడండి. బార్డర్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇదంతా కూడా మంచి శారీ అంతా కూడా మిర్రర్ వర్క్లో ఉన్న ఈ బనారసి సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి 2800 అండి. ఇంకా సేమ్ దాంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ శారీ చూద్దామండి.
మంచి మెజంతా కలర్లో వచ్చిందండి. ఇంత మిర్రర్స్ ఉన్నాయి కదా, మరి శారీ వెయిట్ ఉంటుంది అని అనుకుంటున్నారేమో. అస్సలు లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ అంతా చూడండి, అసలు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, అస్సలు వెయిట్ లేదండి. నేను చెప్తున్నాను కదా, ఈ మిర్రర్స్ అంతా ఉండి శారీ మనకి వెయిట్ వస్తుంది అనుకుంటున్నారేమో. అస్సలు వెయిట్ అనేది లేదు. శారీ కూడా మంచి మెజంతా కలర్లో, మంచి డీప్ కలర్లో ఉంది చూడండి. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ చెప్పాను కదండి, మంచి మెహందీ గ్రీన్లో ఉంది చూడండి. బ్లౌజ్ అంతా కూడా ఈ కాంబినేషన్ ఎలా ఉందండి, మెజంతాకి వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎలా ఉందో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఈ కాంట్రాస్ట్, ఈ బ్లౌజ్ దీనికి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. మంచి పికాక్ బ్లూ అండి, అన్నీ కూడా డార్క్ కలర్స్ అండి, కాబట్టి మనకి ఈ మిర్రర్స్ అనేది చాలా బాగా షైన్ అయి కనిపిస్తున్నాయి చూడండి. ఈవినింగ్ నైట్ పార్టీస్కైనా అండ్ ఈవినింగ్ డే టైం అయినా కూడా ఈ శారీ కట్టినామంటే అసలు గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది చూడండి. దీనికి కాంట్రాస్ట్ ఇచ్చేసి బ్లౌజ్ రెడ్ ఇచ్చాడండి, అది కూడా మంచి టమాటా రెడ్ లాగా ఉంది చూడండి. పికాక్ బ్లూ పైన మనకి టమాటా రెడ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ వచ్చి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఈ కలర్ చూడండి, దీనిపైన అంతా కూడా మిర్రర్ వర్క్ ఎలా కనిపిస్తుంది మీకు. ఆయిల్ మస్టర్డ్ అండి కలర్ వచ్చేసి అంతా కూడా. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది ఇచ్చాడో చూద్దాం. పికాక్ బ్లూ ఇచ్చాడు చూడండి కాంట్రాస్ట్. బ్లౌజ్ వచ్చేసి మంచి పికాక్ బ్లూలో ఉంది మనకి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. ఈ కలర్ చూడండి, బ్లౌజ్ చూద్దాం. డార్క్ పింక్ లాగా అనిపిస్తుంది చూడండి బ్లౌజ్ అంతా కూడా. మంచి డార్క్ పర్పుల్ కలర్కి డార్క్ పింక్ కలర్ ఉంది చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. మంచి డార్క్ మెరూన్ ఉందండి. డార్క్ మెరూన్ అంటే వైన్ మెరూన్ అనుకోవచ్చు, అలా ఉంది. మంచి ఆయిల్ మస్టర్డ్ ఇచ్చాడు చూడండి. బ్లౌజ్ కూడా దీనికి ఆయిల్ మస్టర్డ్ కలర్ ఇచ్చాడండి. చూసారు కదండి, ఈరోజు వెరైటీ అంతా కూడా ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. అన్నీ కూడా మంచి పార్టీ వేర్కి సంబంధించిన శారీసే ఇచ్చానండి. అందులో కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి రా మ్యాంగోలో ఉన్న శారీస్ అయితే మనము 3000 లోపల ఎవరికైనా పట్టు చీరలు అలా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు గిఫ్టింగ్ శారీస్ కింద, పెట్టుబడి చీరల కింద చాలా సూపర్ ఐటమ్ అండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.